అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ వ్యవహారంపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష పార్టీలతో పాటు ఇదే అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్ల పునర్విభజనకు ఆదేశాలిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. గతంలోని డివిజన్లతో పోలిస్తే పాత జీహెచ్ఎంసీలోని డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యాయి. ఇక కొన్ని చోట్ల హద్దులు, కొత్త డివిజన్లపై జీహెచ్ఎంసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ మేయర్ను కలిశారు. నేటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుండి మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ, ఓవర్ టు యూ. సంబంధించి కావచ్చు, హైదరాబాద్ పైన తలెత్తుతుందని కూడా చెప్పాలి. ఏదైతే ఫిర్యాదులు స్వీకరించడానికి సంబంధించి దీనికి సంబంధించి ఈ రోజు కూడా అటు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. వారి యొక్క అభ్యంతర తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా రేపు ప్రత్యేకంగా డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యంతరాలు తెలియజేయడానికి తర్వాత దీనిపైన ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అటు జీహెచ్ఎంసీ రెడీ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఆరోపణలు చూస్తే మాత్రం శివార ప్రాంతాలు ఏదైతే మొన్నటి దాకా 620 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధి ప్రజెంట్ ఈ యొక్క నగర ఏదైతే 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేసిన తర్వాత దాదాపుగా 2100కు సంబంధించి ఏదైతే హైదరాబాద్ విస్తీర్ణం పెరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అనేక అంశాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అనేది కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పైన అవసరమైతే తగు నిర్ణయం తీసుకోకపోతే, ప్రజా అవసరాలకు నిమిత్తం కనుక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టును కూడా ఆశ్రయిస్తామనేది కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనం వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఒక రకంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఓల్డ్ సిటీకి సంబంధించి ఓల్డ్ సిటీలో ఇంతకుముందు దాదాపుగా 40 డివిజన్లు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఇదైతే డీలిమిటేషన్ తోటి దాదాపుగా 70 డివిజన్లు అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే జల్పల్లికి సంబంధించినటువంటి డివిజన్ ఏదైతే కార్పొరేషన్ ఉందో దాదాపుగా 1,00,000 మందికి పైగా కూడా జనాభా ఉంటారు. అక్కడ కేవలం 2 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటు శివరాంపల్లికి సంబంధించి కూడా దాదాపుగా 1,00,000కు పైగా కూడా జనాభా ఉంటారు. అక్కడ కేవలం 2 డివిజన్లకు పైగానే ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ ఓల్డ్ సిటీ లాంటి పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే మాత్రం కేవలం 25,000కు 30,000 జనాభాకు మాత్రమే అక్కడ డివిజన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నగర విస్తీర్ణం పెరిగినా కూడా నగర విస్తీర్ణం ఇంతకుముందు చేసినటువంటి కార్పొరేషన్స్కు సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీస్లలో కేవలం డివిజన్లను 1-2 చేయడం తప్పితే దాంతోపాటుగా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ని అధిక సంఖ్యలో పెంచుతున్నారంటూ కూడా అటు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశం పైన కూడా పోరాటం చేస్తూ ఉంది. రేపు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయబోతున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. దాంతోపాటుగా తమ వాదనను కూడా బలంగా వినిపిస్తామనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా వసతులు కూడా కొంత తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 300 డివిజన్లకు సంబంధించి మ్యాన్ పవర్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఎప్పటి వరకు కూడా నియామకాలు చేపడతారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా మరోపక్క బీజేపీ పార్టీ కూడా పలు ఆరోపణలు చేస్తోంది. ఎంఐఎంకి లబ్ధి చేకూర్చే విధంగానే అటు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ సందర్భంగానే అటు మహేశ్వరం కావచ్చు, దాంతోపాటుగా బడంపేట కావచ్చు, తుక్కుగూడ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి ఏదైతే చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. కానీ
చార్మినార్ జోన్లోనే పాత జోన్లోనే 40 ఉంటే వాటిని 40 ఏదైతే 70గా మారుస్తున్నారు, కానీ ఉన్న పాత డివిజన్లోనే ఎక్కువ డివిజన్లు పెంచుతున్నారు, కానీ కొత్త డివిజన్లను ఏర్పాటు చేయడం లేదు. అటు మహేశ్వరం కావచ్చు, బడంపేట కావచ్చు, వీటిల్లో కేవలం 1-2 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన అటు ప్రజలకు తగ వసతులు కల్పిస్తూ డివిజన్లు ఏర్పాటు చేయాలనేది కూడా బీజేపీ పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా అత్యధికంగా వసతులు కల్పించకపోగా ట్యాక్సెస్ని ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమిటేషన్కి ఏదైతే అడుగులు వేస్తుందని కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ చెప్తున్నటువంటి అంశం చూస్తే మాత్రం ఎంఐఎంకి లబ్ధి చేకూర్చే విధంగానే వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా మనకు వినిపిస్తూ ఉంది. రేపు కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం అటు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. కౌన్సిల్లో సమస్యను పరిష్కరించాలి, డీలిమిటేషన్కి సంబంధించి చర్చ అనేది పొడిగించాల్సిన అవసరం ఉంటుంది, తమ అభ్యంతరాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరోపక్క ఈరోజు దోమలగూడకు సంబంధించినటువంటి అఖిలపక్ష నాయకులు కూడా జీహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం జరిగింది. 2016లో అప్పటి ప్రభుత్వం అటు దోమలగూడని డివిజన్ లేకుండా చేసిందని, ఏదైతే దోమలగూడ డివిజన్ని తీసుకుపోయి కవాడిగూడలో కలిపారని కూడా వారు ప్రధానంగా ఆరోపణలు చేయడం జరిగింది. ప్రజెంట్ తిరిగి దోమలగూడను ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి కూడా నోటిఫై చేయాలనేది కూడా అటు ఈరోజు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేపు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మాత్రం రసాభాసగా జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వంశీకృష్ణ, అయితే డీలిమిటేషన్ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? అలాగే ఎక్కడెక్కడ సరిహద్దు వివాదం తలెత్తింది? అయితే ప్రధానంగా వివిధ పార్టీలు చేసినటువంటి ఆరోపణలు మనం ఒకసారి కనిపిస్తే మాత్రం డెమోగ్రాఫిక్గా కేవలం సరిహద్దులకు సంబంధించినటువంటి నియంత్రణ ఏదైతే వాటిని నియంత్రించారే కానీ జనాభా ప్రాతిపదికన ఏదైతే డివిజన్స్ చేయలేదనేది కూడా ప్రధానంగా వివిధ పార్టీల నుంచి ఆరోపణలు అందుతూ ఉన్నాయి. ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో ఒకప్పుడు ఏదైతే పాత జిహెచ్ఎంసీ పరంగా చూస్తే మాత్రం కేవలం 40-45 డివిజన్ల వరకు ఉంటుండే, కానీ ఇప్పుడు 70 డివిజన్లు చేశారు. కేవలం ఈ 40 డివిజన్లలోనే దాదాపుగా మరో 20 డివిజన్లు పెంచారు, కానీ మరొక వివిధ చుట్టుపక్కల బడంపేట కావచ్చు, మహేశ్వరం కావచ్చు, వీటిలలో డివిజన్స్ని ఎక్కువగా ఏర్పాటు చేయలేదు. కేవలం 1-2 మాత్రమే డివిజన్స్ని ఏర్పాటు చేశారని కూడా. ఎందుకు జనాభా ప్రాతిపదికన చేయాలి కానీ సరిహద్దు పరంగా అటు ఏదైతే డివిజన్స్కి సంబంధించినటువంటి నియంత్రణ రేఖ వెంబడి చేయకూడదు అనేది కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన డివిజన్ చేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మరోపక్క ప్రభుత్వం తొందరగా వ్యవహరిస్తూ ఉంది. ఈ మరొక అంశం ఏంటంటే అటు ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని 2 కార్పొరేషన్లు చేస్తుందా, 3 కార్పొరేషన్లు చేస్తుందా, దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎల్లుడితోటి ఏదైతే అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి చివరి గడువుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్కి సంబంధించి చాలా వేగంగా అడుగులు వేస్తూ ఉంది. కేవలం 10-15 రోజులు లోపలనే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. తదుపరి హైదరాబాద్ నగరాన్ని 2 కార్పొరేషన్లు చేయాలా, 3 కార్పొరేషన్లు చేయాలనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చే అవకాశం మొత్తం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.